300 ఎకరాలు గవర్నమెంట్ది అంటున్నారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అనేది ఎన్నో సంవత్సరాల నుంచి వెళ్ళి మరి సెంట్రల్ యూనివర్సిటీ అందరికీ తెలుసు. ఎందరో స్టూడెంట్స్ చదువుతున్నారు. ఎక్కువ మంది మన తెలంగాణ నుంచే కాకుండా 80% స్టూడెంట్స్ అందరూ కూడా బయట నుంచి వస్తారు, బయట రాష్ట్రాల నుంచి వస్తారు. అందరూ తెలుసు అది సెంట్రల్ గవర్నమెంటే కానీ స్టేట్ గవర్నమెంటే కానీ ఇట్స్ ఏ ఎడ్యుకేషనల్ హబ్ అని. దాన్ని ఈ రోజున మరి రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఈ రోజున దాన్ని నమ్ముకొని బిజినెస్ చేసుకోవాలి, దాన్ని నమ్ముకొని డబ్బులు తీసుకురావాలనేది మాత్రం చాలా తప్పు. స్టూడెంట్స్ కాకుండా సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన స్టూడెంట్స్ కాకుండా మరి ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తున్నారు. ఎందుకంటే ఆ ల్యాండ్ అనేది, ఆ భూమి ఇట్స్ ఎ గుడ్ లంగ్స్ ప్లేస్. మరి ఈ రోజులల్లా అందరూ తెలుసు. మరి పొల్యూషన్ తోటి అందరూ తెలుసు. మరి రేవంత్ రెడ్డి గారు మరి ఆ మధ్యన ఏదో ఆ ప్లేస్ ఫుట్బాల్ ఆడడానికి పోయి ఆ ప్లేస్ అంతా చూసి ఏదో బాగుందని చెప్పి బిజినెస్ చేయడానికి వస్తున్నాడు అని చెప్పి పబ్లిక్ అనుకుంటున్నారు, మీడియా కూడా అందరూ అంటున్నారు, మరి అక్కడ స్టూడెంట్స్ కూడా అంటున్నారు. కాబట్టి మరి అదేదో తెలియదు కానీ మరి ఎన్నో ల్యాండ్స్ ఉన్నాయి. ఇప్పుడు 14,000 ఎకరాలు ఫార్మాకి ఏదైతే ఇంతకుముందు మరి గవర్నమెంట్ కేటాయించిందో, కేసీఆర్ గారు కేటాయించిన ల్యాండ్ ఏదైతే ఉందో అదంతా కూడా డెవలప్ చేయొచ్చు. ఇంకెన్నో ల్యాండ్స్ ఉన్నాయి. మరి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ల్యాండ్ను మరి అమ్మడానికి మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఇట్లా చేస్తున్నారు అనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు.